ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన డ్యూడ్ అనే సినిమా గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతున్నాను. ఇప్పుడు ఈ సినిమా డ్యూడ్ ఎలా ఉందంటే, కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు కొద్దిగా సరి చేసుకుంటే ఇంకా బాగున్నాయి అనిపిస్తాయి, కొన్ని సినిమాలు రొటీన్గా ఉన్నా బాగున్నట్టు ఉంటాయి. ఇది ఈ సినిమా ఎందులోకి వస్తుందో విశ్లేషణలో మీకు తెలుస్తుంది. తప్పనిసరిగా చూడండి మొత్తం సినిమా వీడియో పూర్తిగా, అప్పుడే ఒక ఒపీనియన్ కలుగుతుంది ఈ సినిమా ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే గగన్ మరియు కుందన్ అని ఇద్దరు. గగన్ అనే హీరో, కుందన్ తన మదరు, అంటే ఇద్దరు మేనత్త మేనమామ పిల్లలు. అయితే ఈ గగన్ మేనమామ శరత్ కుమార్ స్టేట్ మినిస్టర్. అయితే మంత్రికి కుందన్ అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ అబ్బాయి హీరో ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మేనమామ పిల్లగా కలిసే పెరుగుతారు, బాగా క్లోజ్గా కూడా ఉంటారు. కానీ ఈ గగన్ ఒక అమ్మాయిని ప్రేమించి అది ఫెయిల్యూర్ అవుద్ది. ఫెయిల్యూర్ అయ్యింది. అదొక స్టోరీ, ఫన్నీగా ఉంటుంది. ఫస్ట్లో స్టార్టింగ్లో ఉంటుంది, అది ఫెయిల్యూర్ అవుతుంది. అది ఎందుకు ఫెయిల్యూర్ ఉంది అనేది అతనికి అర్థం కాదు హీరోకి. అయితే ఆ తర్వాత అతను ఫెయిల్యూర్ అయిన తర్వాత ఈ గగన్ మడలో ఉంటుంది కదా కుందన్, తను నేను ప్రేమిస్తున్నాను చిన్నప్పటి నుంచి నిన్ను అని చెప్పుద్ది తన బావకి. అయితే తను మాత్రం నాకు అలాంటిది ఏం లేదు, నేను ఒక స్నేహితురాలుగానే చూస్తాను తప్ప ఇంకో విధంగా ఏమాత్రం ఫీలింగ్ లేదు అని చెప్తాడు. చెప్తే కానీ కొన్ని రోజులకి మళ్ళీ కొంచెం సంఘర్షణ మొదలవుతుంది ఇతనికి. మొదలయ్యి తను కూడా ప్రేమిస్తున్నట్టు ఫీల్ అవుతాడు. తన మేనమామ కూతుర్ని ప్రేమిస్తున్నట్టు ఫీల్ అయ్యి చెప్తాడు. చెప్పేప్పటికే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా చూస్తున్నాను అన్నప్పటికీ వేరే అతన్ని ప్రేమిస్తుంది. ప్రేమించేప్పటికి ఇతను చెప్పేప్పటికి లేదు ఆల్రెడీ ఇలా అయిందని చెప్పుతుంది. చెప్పేప్పటికి అసలు అర్థం కాదనమాట. ఇప్పుడు ఇంతకీ తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందా, లేకపోతే తన మేనత్త కొడుకు గగన్ పెళ్లి చేసుకుందా హీరోయిన్ అనేది మిగిలిన కదా. సినిమా అయితే చెప్తున్నాను కదా, కొన్ని మిస్టేక్స్ చేతులారా చేస్తూ ఉంటారు ఈ డైరెక్టర్లు. అది ఏంటో అంటే అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తూ ఫీల్ అయ్యి దాన్ని ఆడియన్స్కి చెప్పాలనుకుంటారు. అక్కడ ఒకసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్యూర్ అవుతారు. జనరల్గా ఎక్కువ ఫెయిల్యూర్స్ అవుతారు. ఇప్పుడు రాఘవేంద్ర గారి సినిమాలు ఎంత హిట్ అవుతాయి అంటే ఆడియన్స్ తగ్గట్టు తెస్తాడు ఆయన, అంత సూపర్ హిట్లు అవుతాయి. ఈ ఇలా కదా వీళ్ళు నిజంగా సినిమా ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుంటుంది సినిమా. ట్రీట్మెంట్ కానీ, హీరో పెర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ అలా సూపర్. అసలు సినిమా చాలా పెద్ద హిట్ అవుతాం అనుకునేటప్పటికి సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఆ పెట్టిన ట్విస్ట్లకి బురద తిరిగిపోద్ది. బట్ అలాగని తీసిపారే సినిమా కాదు, బాగానే ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ కూడా అలాగా వితండంగా తీయడం కన్నా ఆడియన్స్ సైడ్ నుంచి ఆలోచించి తీసుకుంటే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉందాడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉందాడు, ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఉండేవాళ్ళు, చూసిన ఆడియన్స్ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఓ మంచి సినిమాని చేతులారా డైరెక్టరే చేసింది. బట్ ఇప్పుడు తీసేయలేము సినిమాను, అయితే మాత్రం తీసేయలేము. బాగానే ఉంది సినిమా, ఇంకా బాగుండేది సరిగ్గా తీసుకుంటే. అది బ్యాడ్ కోపం. ఓ మంచి సినిమా ఎప్పుడో కానీ రావు. ట్రీట్మెంటే చాలా బాగా తీసాడు డైరెక్టర్. కీర్తిశ్వరన్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్, అయినా కానీ బాగా తీసాడు. చూడొచ్చు, సినిమా మాత్రం చూడొచ్చు. బట్ కొంచెం అన్హ్యాపీ ఈ సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్లో అయింది. కొంచెం అరే ఇలా ఉందంటే అనిపిస్తుంది, లేకపోతే ఇంకా బాగుంటుంది సినిమా.
అలా ఏమన్నా అంటే మరి ఇంక వెరైటీ ఏం ఉంటుంది అంటారు. ఏం చేస్తాం, అంతే. సాంగ్స్ బాగున్నాయి. సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్ బాగా తీశాడు. పాటలు అవి కూడా బాగున్నాయి. మ్యూజిక్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా హీరో ప్రదీప్ రంగనాథ్ చాలా బాగా చేశాడు. సూపర్ పెర్ఫార్మెన్స్. తనే హైలైట్ సినిమాకి. యాక్చువల్లీ హీరోయిన్ కూడా కాదు, హీరో హైలైట్ సినిమాకి. మమితా బైజు హీరోయిన్ బాగుంది, బాగానే చేసింది యాక్షన్. శరత్ కుమార్ మేనమామ కింద చేసింది. శరత్ కుమార్ బాగా చేసాడు, చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. అలాగే హీరోయిన్ అత్తయ్య కింద చేసింది రోహిణి, తను కూడా బాగా చేసింది. అందరూ బాగా చేశారు, ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. పెర్ఫార్మెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎటు వచ్చి ఆ ట్విస్టే కొంచెం బాగోలేదు. ఇంకా బాగుండవలసిన సినిమా అలా ఆపేసారు, గొంతు పట్టినట్టు ఆపేసారు దాన్ని. లేకపోతే ఆ హీరోకి లవ్ టుడే మన వచ్చిన సినిమా ఇది 3వ హిట్ అయిపోయేది గ్యారంటీగా. దురదృష్టం నిజంగా. ఎగ్జిబిటర్స్ కూడా గ్యారంటీ 5 సినిమా అయ్యేది అది. కానీ ఏం చేస్తాం, ఇంకా డైరెక్టర్లు వాళ్ళ ఇష్టం అంతే. కమర్షియల్గా ఆడియన్స్కి ఏం కావాలి, ఆడియన్స్ ఏం చూస్తారో అనేది మైండ్లో పెట్టుకుని తీస్తే సినిమా ఇప్పుడు తేడా రాదు. ఇది భిన్నంగా ఆలోచిస్తారు. ఒక్కోసారి కరెక్ట్ సెట్ అవ్వచ్చు, ఒకసారి అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ తేడా వస్తాయి. నా ఫీలింగ్ అది. చూడండి ఒకసారి సరదాగా చూడొచ్చు సినిమా. హీరో గురించి చూడొచ్చు. థ్యాంక్ యూ.